నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. ప్రధాని మాటలతో అది ఇంకా రాజుకుంది. మీకో రహస్యం చెబుతా అంటూ నిజంగానే ఒక రహస్యం చెప్పారు మన ప్రధాని. మరి ఆ రహస్యం ఎవరి కోటను బద్దలు చేయబోతోంది చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో హాట్గా. నా కుటుంబ సభ్యులారా, మీకు రహస్యం చెబుతున్నా. నా కుటుంబ సభ్యులారా, మీ సీఎం ఎలాంటి వారో ఇవాళ వివరించబోతున్నా. నా కుటుంబ సభ్యులారా, తెలంగాణ సమాజం మనసు పెట్టి వినాలి. రేపటి ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలి. నా కుటుంబ సభ్యులారా, ఇది రాజుల కాలం కాదు. రాజు తర్వాత కొడుకు ఏలేందుకు. ఇది మీ రాజ్యం, ఇది మీ అధికారం. మీరే నిర్ణయించాలి. మీరే ప్రజాస్వామ్య దేశంలో సుప్రీం. ఓ నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రధాని మోదీ గతం కంటే భిన్నంగా ఎప్పుడూ వినని మాటలు, విమర్శలు, ఆరోపణలతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై అదను చూసి పదునైన రహస్యం చెప్పారు. ఆ రహస్యం ఏంటో మీరు వినండి. वो दिल्ली मुझे मिलने आए, बहुत मुझे आदर किया और इतना प्यार दिखाया ये केसीआर के कैरेक्टर में ही नहीं है. ఊహించని మాట ఒకటి, మనకు తెలియని రహస్యం ఒకటి. సాక్షాత్తు ప్రధాని మోదీ లక్షల మంది వీక్షిస్తోండగా, వింటుండగా తెలంగాణ గడ్డపై బీఆర్ఎస్ బాస్ తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్ గా విసిరిన ఆ సీక్రెట్ బాంబ్ అణుబాంబు కన్నా శక్తివంతంగా పేలింది. ఆ పేలుడు ధాటికి తెలంగాణ రాజకీయ కూసాలు కదలడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీకి బీ టీం అంటూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విరుచుకుపడుతోన్న సమయంలో వన్ షాట్ టూ బర్డ్స్ అన్న ఫార్ములాను గురిచూసి వదిలారు ప్రధాని మోదీ. ये केसीआर के कैरेक्टर में ही नहीं है. और फिर मुझे कहने लगे कि आपके नेतृत्व में देश प्रगति कर रहा है, हम भी एनडीए का हिस्सा बनना चाहते हैं, आप हमें एनडीए में शामिल कर दीजिए. मैंने कहा आगे क्या? बोले हैदराबाद में म्युनिसिपल कॉरपोरेशन में हमारी मदद कर दीजिए. मैंने केसीआर को कहा आपके कारनामे ऐसे हैं, మోదీ आपके साथ जुड़ नहीं सकता है. ఈ మాటకు ముందు ప్రధాని మోదీ ఊరించిన తీరు చూసాంగా. మీకో రహస్యం చెప్పనా అంటూ చెప్పుకొచ్చిన ప్రధాని మోదీ కేవలం 4 గోడల మధ్య ఇద్దరు అధినేతల మధ్య జరిగిన చర్చను తెలంగాణ సమాజం ముందు పెట్టడం వెనక రాజకీయ వ్యూహమే ఉండొచ్చు. కానీ ఇది బీఆర్ఎస్, బీ టీం అన్న పార్టీలకు సమాధానం. తమను విమర్శిస్తోన్న ప్రధాన ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ దూకుడుకు కళ్లం వేసినట్లయిందంటున్నారు విశ్లేషకులు. कांग्रेस ने पर्दे के पीछे बीआरएस से गठबंधन कर लिया है. कर्नाटका चुनाव में बीआरएस ने कांग्रेस की जमकर मदद की थी. कांग्रेस अपना कर्ज उतार रही है क्योंकि कर्नाटक में भरपूर खजाना, ये तेलंगाना की जनता से लूटा हुआ माल कर्नाटका में कांग्रेस को दे दिया गया. అదును చూసి పదునైన బాణం వదిలితే ఎట్లా ఉంటుందో ఇప్పుడు ప్రధాని మోదీ చేతలతో చేసి చూపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఎలా ఉండేవారో ఊసగుచ్చుతూ తనకు ఎలాంటి ఆహ్వానం ఇచ్చారో గతాన్ని గుర్తు చేస్తూ తానెప్పుడు తన ప్రతిపాదనను తిరస్కరించానో అప్పట్నుంచి బీఆర్ఎస్ అధినేత మాటల్లోనూ నడవడికలోనూ ఎలాంటి మార్పొచ్చిందో గుచ్చి చెప్తూ గులాబీ బాస్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు ప్రధాని మోదీ. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఎన్డీఏలో చేరతానని, కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రతిపాదనలతో కేసీఆర్ తన వద్దకొచ్చారని, కానీ దాన్ని గట్టిగా తిరస్కరించారని మోదీ తెలిపారు. మీ తర్వాత మీ అబ్బాయి, మీరేనా రాజ్యం? మీరేమైనా మహారాజులా? తెలంగాణలో అధికారం ఎవరికివ్వాలో జనానికి బాగా తెలుసు అంటూ చాలా ఘాటుగా ప్రధాని మోదీ గులాబీ పార్టీపై విరుచుకుపడ్డారు. वो मुझे कह रहे हैं कि मोदी जी मैंने बहुत काम कर लिया, अब मैं सारा कारोबार केटीआर को दे देना चाहता हूं. मैं एक बार केटीआर को भेजूंगा,
आप जरा उसको आशीर्वाद दे देना। ये उन्होंने मुझे कहा। मैंने कहा केसीआर, ये लोकतंत्र है, तुम कौन होते हो बेटे को राजगादी दे? तुम राजा महाराजा हो क्या? क्या तुम राजा महाराजा हो क्या? अरे तेलंगाना की जनता तय करेगी किसको बिठाना है, किसको नहीं बिठाना है। తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ తల్లులు చెల్లెమ్మలు బీజేపీని ఆశీర్వదించాలని మోదీ కోరారు. మంగళవారం ఇందూరు గిరిరాజ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ సభలో పొలిటికల్ రహస్యాన్ని బట్టబయలు చేశారు. ప్రధాని మోదీ విసిరిన సీక్రెట్ ప్రకంపనల ధాటికి బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో పొలిటికల్ బ్లాస్టింగ్ కు సిద్ధమవుతున్నట్లు టాక్. గత కొన్నాళ్లుగా బీజేపీకి బీఆర్ఎస్ బీటీమంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. రాజకీయ ఒప్పందంలో భాగంగానే కవిత అరెస్టు వాయిదా పడుతూ వస్తోందంటూ విమర్శలతో విరుచుకుపడుతోంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య సంబంధం కొనసాగుతోందని, గల్లీలో కయ్యం ఢిల్లీలో బియ్యం అంటూ స్లోగన్లతో అటు గులాబీ పార్టీని ఇటు కాషాయ దండును కాంగ్రెస్ ఉతికి ఆరేస్తూ వస్తోంది. ఈ సందర్భంలో ప్రధాని మోదీ కేసీఆర్ టార్గెట్ గా చేసిన విమర్శలు రాజకీయంగా డీప్ డిస్కషన్ కు తెరలేపాయి. ప్రధాని మోదీ మాటలకు బీఆర్ఎస్ కూడా ధీటుగానే జవాబిస్తోంది. అసలు ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి జరిగిన సంభాషణపై ఏకంగా ప్రధానే స్వయంగా పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ఎవరేం చేయగలరంటూ మంత్రి కేటీఆర్ మోదీ చేసిన ఆరోపణలు తిప్పికొట్టారు. కేసీఆర్ ఆరోగ్యం బాగోలేక మాట్లాడలేదని, ఆయన తరపున తాను మాట్లాడుతున్నానని మంత్రి కేటీఆర్ మోదీకి ఛాలెంజ్ విసిరారు. ఈసారి మీ సీట్లు గల్లంత కావడం ఖాయమని, సెంచరీతో తాము హ్యాట్రిక్ కొట్టబోతున్నామంటూ బేస్ పెంచి మరీ విరుచుకుపడ్డారు. तेलंगाना जनता को समझाइए कि किया क्या आपने तेलंगाना के लिए पिछले 9 साल में, और कोई अगर वोट देना भी चाहे तो क्यों दें आपको। मैं चैलेंज करता हूं, पिछली बार 105 सीटों में आपकी जमानत जब्त हो गई थी, इस बार 110 सीटों में आपकी जमानत जब्त हो जाएगी, और इस बार आपको एक भी एमपी आपको तेलंगाना से नहीं मिलेगा, क्योंकि आप इतने झूठ बोल चुके हो। తమ నాయకుడు ఫైటర్ అని, చీటర్స్ తో కలిసి పనిచేసే సమస్యే ఉండదన్నారు మంత్రి కేటీఆర్. ఎన్డీఏలో చేరేందుకు కేసీఆర్ ఉత్సాహం చూపించారన్న ప్రధాని మోదీ మాటను తిప్పికొడుతూ అసలు బీజేపీతో పనిచేసే ఉద్దేశం తమకు ఏ కోసనా లేదని, బీజేపీ అంటేనే భారతీయ జుమ్లా పార్టీ అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కేటీఆర్. కేసీఆర్ గారు ఒక ఫైటర్, ఆయన చీటర్స్తో ఎన్నడూ చేతులు కలపడు. ఎన్డీఏతో చేరాల్సిన కర్మ మాకు లేదు, అది మునిగిపోయే నావ, అన్ని వదిలిపెట్టి పారిపోతూ ఉన్నారు. దాన్ని తెలుగుదేశం వదిలేసింది, అదేవిధంగా శిరోమణి అకాలీదళ్ వదిలేసింది, జేడీయూ వదిలేసింది, శివసేన వదిలేసింది. అయినా ఎన్డీఏలో ఉన్నదెవరు? సిబిఐ, ఈడీ, ఐటీ, ఇవి తప్ప ఎన్డీఏలో పార్ట్నర్స్ ఎవరున్నారు అసలు? గత కొంతకాలంగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకు తగ్గట్లుగానే పార్టీ పేరును కూడా మార్చి జాతీయ స్థాయిలో రాజకీయంగా చక్రం తిప్పాలని కేటీఆర్ యోచిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలోనూ బీఆర్ఎస్ కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ముందుగా తెలంగాణలో హ్యాట్రిక్ సాధించి హ్యాట్రిక్ సీఎంగా దేశవ్యాప్తంగా పొలిటికల్ ఇమేజ్ ను బిల్డ్ చేసుకుని 2024 లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలి అన్నది గులాబీ బాస్ వ్యూహం. ఇందుకు కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలను ఏకం చేసేందుకు గత కొంతకాలంగా కృషి చేస్తున్నారు. రాష్ట్ర బాధ్యతలను పూర్తిగా కేటీఆర్కు అప్పగిస్తారన్న ప్రచారమూ సాగింది. ఓ దశలో కేటీఆరే ముఖ్యమంత్రి అన్న స్థాయిలో ప్రగతి భవన్లో కార్యకలాపాలు కొనసాగాయి. సీట్ల కేటాయింపులు, పార్టీ ప్రచార బాధ్యతలు, ఇలా ప్రతి ఒక్కటి కేటీఆరే దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ లో కేటీఆర్ నెంబర్ 2. కేసీఆర్ తర్వాత సీఎం కేటీఆరే అని పలు సందర్భాల్లో మంత్రులు కూడా స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో మోదీ చేసిన కామెంట్స్ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రధాని మోదీ తెలంగాణ రాక సందర్భంగా రాజకీయ కాక మొదలైంది. తెలంగాణ కావాలంటే ముందు తెలంగాణకేం చేశారో చెప్పాలి, తెలంగాణకు ఏమిచ్చారో తెలపాలి, తెలంగాణ కోసం ఇక ముందు ఏం చేస్తారో హామీ ఇవ్వాలి, గతం తాలూకు హామీలు ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పాలి. లేకుంటే తెలంగాణను అడిగే హక్కు ఢిల్లీ పెద్దలకు లేదు, లేదు, ముమ్మాటికి లేదు అంటూ బీఆర్ఎస్, కమలం పెద్దలు టార్గెట్ గా గత వారం నుంచి ప్రశ్నలతో, విమర్శలతో, ఆరోపణలతో విరుచుకుపడుతోంది. ట్విట్టర్ వేదికపైన ప్రశ్నల వాన, ప్రజా వేదికపైన విమర్శల వాన, ప్రెస్ మీట్లలోనూ ఆరోపణల వాన. ఇలా వేదిక ఏదైనా బీజేపీ టార్గెట్ గా గులాబీ దండు దంచి కొడుతోంది. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లైనా
ఇంతవరకు విభజన హామీలపై అతి గతి లేదని, దీనికి ప్రధాని సమాధానం చెప్పాలంటూ బీఆర్ఎస్ సైడ్ నుంచి విమర్శల బాణాలు రామబాణాల్లా దూసుకొస్తోంటే ఇటు కాంగ్రెస్ కూడా కమలం టార్గెట్ గా కయ్యానికి దిగుతోంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయం మరింత రగులుకుంటోంది. అధికార బీఆర్ఎస్ ను ఢీకొట్టడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు అడుగులు వేస్తోండగా ఇప్పటికే కాంగ్రెస్ కీలకమైన విజయ్ భేరీ సభతో పాటు 6 గ్యారంటీలతో హామీలను గుప్పించింది. ఇక ఇప్పుడు బీజేపీ కూడా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణలో వరుసగా పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు పార్టీ తలపెట్టిన భారీ బహిరంగ సభ వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు. ఈసారి ఎలాగైనా సౌత్ లో పాగా వెయ్యాలి అనుకుంటోన్న బీజేపీకి తెలంగాణ అత్యంత కీలకమైన రాష్ట్రం. అందుకే బీజేపీ ఫోకస్ అంతా తెలంగాణపైనే కనిపిస్తోంది. వారం వ్యవధిలో ప్రధాని మోదీ 2వ దఫా తెలంగాణలో పర్యటించారు. గత వారం పాలమూరులో పర్యటించి వేల కోట్ల రూపాయల పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు తెలంగాణ పసుపు రైతులకు శుభవార్త చెప్పారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్లో ధన్యవాద్ సభను బీజేపీ నిర్వహించింది. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలతో పాటు కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. ఇక్కడ పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడంతో పాటు వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచి బీజేపీ జెండా ఎగురవేయాలని కమలనాథులు అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ వరాలు, అభివృద్ధి పనులు పార్టీకి బూస్ట్ ఇస్తుందని కమలం భావిస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలుమార్లు తెలంగాణలో పర్యటిస్తూ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. ఇక ఈ సభతో శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయనున్నాయనే సంకేతాలు పంపిస్తోంది బీజేపీ. బీఆర్ఎస్ బీజేపీకి బీ పార్టీ అంటూ కాంగ్రెస్ ఒకవైపు చితక్కొడుతుంటే బీజేపీ ఓ అబద్ధాల పార్టీ అంటూ బీఆర్ఎస్ మరోవైపు కమలంతో కయ్యం పెట్టుకుంటోంది. మరి ఇలాంటి సందర్భంలో ప్రధాని మోదీ పేల్చిన పొలిటికల్ బాంబ్ అణుబాంబులా పేలింది. ఆ సౌండ్కి సాలిడ్ రీసౌండ్ వస్తోంది. మరి ఇది ఇప్పటిదాకా విమర్శించిన నోళ్లకు తాళం వేసేందుకు ప్రధాని మోదీ పన్నిన్న రాజకీయ వ్యూహమా? దీనిపై గులాబీ దండు ఎలాంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయబోతోంది ఇప్పుడు? బీఆర్ఎస్ బీజేపీ ముమ్మాటికి ఒక్కటే అని కాంగ్రెస్ ఢంకా బజాయించి చెప్పుకొస్తోంది. మరి మోదీ మాట తర్వాత హస్తం వాయిస్ మారుద్దా సాగుద్దా అంటే అంతా పొలిటికల్ గేమే అన్నది కాంగ్రెస్ సైడ్ వాదన. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఇద్దరు వేరు కాదని, ఒక్కటే అని కాంగ్రెస్ పదే పదే చెప్తూ వస్తోంది. బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు మోదీ తెలంగాణకొచ్చారంటూ 2 రోజుల కిందటే తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల ఓట్లను విభజించి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మహాపథకంలో భాగమే మోదీ తెలంగాణ పర్యటన అని ఆరోపించారు. మోదీ పర్యటనకు వెచ్చించిన డబ్బుతో రాష్ట్రంలో ఒక జిల్లా సమగ్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరూ లోపాయకారీ సహకారంతో రాజకీయాలు చేస్తున్నారని, ఈ 2 పార్టీల మధ్య రహస్య ఒప్పందం తెలంగాణ ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుందంటూ పదే పదే ఆరోపిస్తోంది కాంగ్రెస్. కేవలం రాష్ట్రంలోని ప్రతిపక్షాల ఓట్లను చీల్చేందుకు, బీఆర్ఎస్ విజయం సాధించేందుకు ఈ పర్యటన చేశారని స్పష్టంగా తెలుస్తోందని కేసీఆర్, మోదీ, బిల్లా రంగా వంటి వారంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. तो ये सब सारे करप्शन जो हो रहा है, करप्शन के ऊपर जांच करने का क्यों आश्वासन नहीं दिए कि मोदी जी ने? इसका मतलब उसमें बंटवारा हो रहा है. भारतीय जनता पार्टी प्रोटेक्शन मनी ले रहा है बीआरएस से. బీజేపీ, బీఆర్ఎస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలుపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ సవాల్ విసురుతోంది. మోదీ పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగిందేం లేదంటోన్న హస్తం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ప్రధానమంత్రి జాతీయ హోదా ప్రకటిస్తారని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలన్నీ నెరవేరుస్తారని తెలంగాణ ప్రజలు ఆశించారని, కానీ మోదీ ఎన్నికల ముందు ప్రకటించిన పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్సిటీ వాగ్దానాలు కూడా కొత్తవేం కాదన్నారు. మీరు బయ్యారం ఉక్కు కర్మాగారం మీద ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మీద మీరు స్పష్టమైన విధానంతో ముందుకు రావాలి. ఐటీఐఆర్ కారిడార్ మీద మీ నిర్దిష్టమైన నిర్ణయం ప్రకటించాలి. ఐఐటి, ఐఐఎంలకు సంబంధించి, గిరిజన యూనివర్సిటీకి సంబంధించి నిధుల కేటాయింపులో కూడా నరేంద్ర మోడీ గారి మాటల్లో స్పష్టత ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే తెలంగాణలోని పాలమూరు జిల్లాలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ
రాష్ట్రానికి వరాల జల్లు కురిపించారు. ఏళ్లుగా ఎదురుచూస్తోన్న జాతీయ పసుపు బోర్డును ప్రధాని మోదీ ప్రకటించారు. అంతేకాదు కేంద్రీయ గిరిజన యూనివర్సిటీని 900 కోట్లతో నిర్మిస్తున్నట్లు మోదీ తెలిపారు. అలాగే ప్రధాని మోదీ ప్రతి మాటకు ముందు నా కుటుంబ సభ్యులారా అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని సాగించడం కూడా తెలంగాణ సమాజానికి మరింత దగ్గరకు చేసేలా ఉందని కమలం భావిస్తోంది. ట్రైబల్ యూనివర్సిటీకి ఆదివాసీల కొంగు బంగారంగా కొలిచే సమ్మక్క సారక్క పేరును కూడా ప్రధానే స్వయంగా పెట్టడం సరైన వ్యూహంగా కమలం శ్రేణులు భావిస్తున్నారు. तेलंगाना में यहाँ के किसान भी बड़ी मात्रा में हल्दी की पैदावार करते हैं। केंद्र सरकार ने हल्दी किसानों के लिए हित के लिए और उनकी आवश्यकता को देखते हुए और उनके लिए भावी जो संभावनाएं हैं उसे देखते हुए नेशनल टर्मरिक बोर्ड के गठन का निर्णय किया है। भारत सरकार मुलुगु जिले में एक सेंट्रल ट्राइबल यूनिवर्सिटी की स्थापना करने जा रहा है और इस विद्यालय का नाम पूजनीय आदिवासी देवियां समक्का सारक्का के नाम पर रखा जाएगा। समक्का सारक्का सेंट्रल ट्राइबल यूनिवर्सिटी, इस पर 900 करोड़ रुपया खर्च किए जाएंगे। పాలమూరు పర్యటనలోని జాతీయ రహదారులు, రైలు మార్గాలు, పెట్రోలియం, సహజ వాయువు, ఉన్నత విద్యలకు సంబంధించి దాదాపుగా 13,500 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నాగపూర్ విజయవాడ ఎకనామిక్ కారిడార్లో భాగంగా రోడ్డు ప్రాజెక్టుకు 90 కిలోమీటర్ల పొడవైన 4 లైన్ యాక్సెస్ తో కూడిన ఖమ్మం విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. కృష్ణపట్నం హైదరాబాద్ మల్టీ ప్రొడక్షన్ పైప్ లైన్ కు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొత్త భవనాలు ప్రారంభించారు. హసన్ చెర్లపల్లి హెచ్పీసీఎల్ ఎల్పీజీ పైప్ లైన్, సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు. రానున్న 10 రోజుల్లో తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు పర్యటిస్తారని పార్టీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలోనే తెలిపారు. వచ్చే వారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయిలో ప్రచారంపై ఇప్పటికే అగ్రనేతలు డిస్కస్ చేశారు. అక్టోబర్ 2వ వారంలో పార్టీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. త్వరలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై అభ్యర్థుల్ని ఎంపిక చేస్తుందని స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. నవంబర్ మొదటి వారంలోపు రాష్ట్రంలో దాదాపు 30 భారీ సభలు నిర్వహించాలని కార్యాచరణ రూపొందించారు. ఇక 2-3 రోజుల్లో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశాలు హైదరాబాద్ వేదికగా జరగబోతున్నాయి. ఇందులో అన్ని అసెంబ్లీ స్థానాల కన్వీనర్లు, ఇన్ఛార్జీలు సహా దాదాపు 800 మంది పాల్గొనబోతున్నారు. ఇలా తెలంగాణపై ఫోకస్డ్ గా బీజేపీ అగ్రనేతలు బ్యాక్ టు బ్యాక్ చర్చలు, సమావేశాలు, పర్యటనలతో హోరెత్తించబోతున్నారు. ఇటు బీఆర్ఎస్ ను ఊపిరి తిప్పుకోనివ్వని విధంగా ప్రాజెక్టులు, వరాలతో బీజేపీ దూకుడు పెంచుతోంది. మరోవైపు బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఇటు బీఆర్ఎస్ కూడా గట్టి కార్యాచరణే రూపొందిస్తోంది. ఇన్నేళ్లలో తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలంటూ ప్రశ్నలతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీ టార్గెట్ గా బ్యాక్ టు బ్యాక్ ప్రశ్నలతో కమలంపై దండయాత్రకు శ్రీకారం చుట్టారు. మా ప్రశ్నకు బదులేది, మీ హామీలకు దిక్కేది అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా దంచి కొడుతున్నారు. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు, మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు, మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేదెప్పుడు, మా 3 ప్రధాన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా, మళ్లీ 100 స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతవడం గ్యారంటీ అంటూ ట్వీట్లో కౌంటర్ అటాక్ చేశారు. మొత్తానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ట్రయాంగిల్ వార్లో ఇప్పటిదాకా ఓ లెక్క, ఇప్పట్నుంచి మరో లెక్క అన్న లెవెల్లో ఎన్నికల శంఖారావం మోగిస్తున్నాయి ప్రధాన పార్టీలు. బీజేపీ పోటీ చేసిన ప్రతి సీట్లో గల్లంతు కావడం ఖాయమని, ఇటు కాంగ్రెస్ కు 30 నుంచి 40 నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని, 3 గంటల కరెంటు కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని, 24 గంటల నాణ్యమైన కరెంటు కావాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలంటూ గులాబీ దళం పిలుపునిస్తోంది. అసలు బీఆర్ఎస్ నేతల అవినీతి ప్రజలకు అర్థమైందని, ఈ దఫా కాంగ్రెస్ గట్టిగా కొట్టబోతోందని రివర్స్ అటాకు దిగుతోంది హస్తం పార్టీ. సోనియా ప్రకటించిన 6 గ్యారంటీలు తమ పార్టీ గెలుపుకు గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్. ఇటు బీజేపీ సైతం
కాంగ్రెస్ బీఆర్ఎస్ లను జనం చీకొట్టబోతున్నారని, తమ పథకాలే తమ గెలుపుకు బాటలు వేస్తాయన్న ధీమాలో ఉంది. మరి చూడాలి ఎవరి ధీమా రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తుందో.